ఎడతెగక మీరు ప్రార్థన చేయుడి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం? ఎడతెగక అంటే నువ్వు సమయమందు, అసమయమందు ప్రార్థన చేయాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే దుర్దినాలు, శ్రమ దినాలు, వేదన దినాలు మన దేశం మీదకి, మన కుటుంబాల మీదకి వస్తున్నప్పుడు చూడండి మనం ఏ విధంగా మరి ప్రార్థన చేస్తున్నామో. అనేక చోట్ల క్రైస్తవుల పైన అనేకమైన దాడులు జరుగుచున్నప్పుడు ఏ విధంగా విడిపించబడాలి, ఏ విధంగా తప్పించబడాలన్నది మనం ప్రార్థన చేయాలండి. చూడండి ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఫరో తరుముచున్నప్పుడు వారు ఆరాధిస్తూ ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళుచున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని క్షేమంగా దేవుడు నడిపించున్నాడు. ఈ దినం అటువంటి శ్రమల్లో ఉన్నావా, అటువంటి బాధల్లో ఉన్నావా, ఎవరైనా నిన్ను హింసిస్తున్నారా, నిన్ను దూషిస్తున్నారా, అయితే ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎడతెగక చేసిన ప్రార్థన నీకు అక్కరకు వచ్చి నిన్ను నడిపిస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి. ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాము, ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాం అన్నది ఒకసారి గమనించుకోవాలండి. ఎడతెగక ప్రార్థన చేసిన వేళ దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమస్య నుండి, బాధ నుండి మనల్ని విడుదల చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడండి.